మన స్వశక్తి మీద, మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి, మన సంపాదన మనం సంపాదించుకోగలిగి, ఎవరిని దేహి అనకుండా ఉండే పరిస్థితుల్లో ఉండి మాట పడాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక చిన్నపాటి చెట్టు కూడా, ఒక చిన్న పువ్వు పూసి మనకి మానసిక ఆనందం ఇస్తుంది, ఒక పెద్ద చెట్టు నీడొస్తుంది. కానీ మనిషే స్వార్థంగా ఏ పని చేయడు, ఎందుకంటే తన కోసం బతికేవాడు మనిషి. దేశ విభజన సమయంలో ఎన్ని లక్షల మందిని ఊచకోత కోసారు, మనం మర్చిపోయాం. మనందరం నా కోసం కాదు, మన 10 మంది కోసం ఎంతో కొంతమంది చెయ్యాలి. కొత్త తరం ఒకటి ఉంది, నాలాగా ఆలోచించాడు. నేను వాళ్ళని నమ్మొచ్చాను. యువత తాలూకు భావోద్వేగం నేను అర్థం చేసుకోగలను. నాకు ఇంకా ఆవేదన, కోపం ఉండబట్టే నేను పార్టీ పెట్టాను. భావజాలంతో వచ్చిన వ్యక్తులు పార్టీలో నిలబడతారు, కానీ భావజాలంతో రాని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. నేను అధికారం కోసం అరువులు చాచను, అధికారం కోసం అడ్డదారులు తొక్కను, అధికారం కోసం ఒకరి మోచేతి నీళ్లు తాగను. మనకు కావాల్సింది చాలా హుందాగా బాధ్యతతో కూడిన అధికారం కావాలి. మన మాట వినాలంటే ముందు మనం సరైన వాళ్ళం కావాలి. నేను మిమ్మల్ని రక్షించుకున్నాను. భావితరాలకి బలమైన పార్టీ ఒకటి ఉంది, నిలబడింది. ఎందుకు మన దగ్గరికి ఇంతమంది ప్రజలు వస్తారు? మన దగ్గర కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన. విమర్శించే వాళ్ళకి మటుకు చాలా ఘాటుగా సమాధానం చెప్పాలి. నేను సహనాన్ని బోధిస్తాను, సహనం అని చెప్పి పిరికితనం కాదు, పిరికితనంగా కూర్చోమని నేను చెప్పను. ధైర్యం ఉన్న వాడికి సహనం ఉంటుంది. జీవితంలో ఏమి జరిగినా జరగపోయినప్పటికీ నేనైతే ఏ ఆశయంతో అయితే పెట్టానో దాని మీద నేను వెనకడుగు వేయను. కష్టాలు ఉంటాయి, దీంట్లో నష్టాలు ఉంటాయి. పాలిటిక్స్ ఈజ్ అ నేషనల్ సర్వీస్ టు. కష్టాల్లో ఉన్న ప్రజలు ఏం గుర్తొస్తుందంటే జనసేన గుర్తొస్తుంది. ఈ రోజున జనసేనకి ఇంత బలం దేనికి ఉంది అంటే మన నైతికంగా చాలా బలమైన వ్యక్తులం కాబట్టి. అందువల్ల ఎవరినైనా సరే బలంగా కూర్చొని నిలదీసి ప్రశ్నించగలం. ప్రతిదీ డబ్బులతో 1000 కోట్లు 100 కోట్లు ఉంటేనే మార్పు వస్తాయి అనుకుంటే ఒక కాంశీరామ్ గారు లాంటి వ్యక్తి వచ్చేవాళ్ళు కాదు ఈ భారతదేశం. మీరు ఇవ్వాల్సిందల్లా కాలం, నమ్మకం అంతే. డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయొచ్చని పక్కన పెట్టి ఆశయంతో, నమ్మకంతో ముందుకెళ్దాం.